NG5 న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేట స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మరియు సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలతో నివాళులర్పించి భారతదేశానికి ఆయన చేసిన అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ జోహార్ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతే కదా, వెనకనుకుంటే ఆయన బాగా తీయాల. ఆయన మాకు ఆయన వాజ్పేయి తరమని చెప్తాను. అయ్యా నాకు తప్పకుండా పని చెప్పండి. లైట్ వెయిట్ పని చేస్తాను. వెయిట్ ఇచ్చేస్తాను. చూడండి ఫోటో భారత్ మాతా కీ ముందుగా సూలూరుపేట ప్రజలందరికీ వాజ్పేయి గారి శత జయంతి శుభాకాంక్షలు. అలాగే మనం ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ శుభంగా ప్రయాణిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం మన వాజ్పేయి గారు. ఆయన వల్ల ఇప్పుడు బస్సులు, లారీలు, కార్లే కాకుండా జెట్ ఫ్లైట్లు కూడా మన రహదారులపై పోతున్నాయంటే దానికి ముఖ్య కారణం ఎవరంటే మన వాజ్పేయి గారు. ఆయన గురించి గుర్తు చేసుకుంటూ, ఆయన గురించి మనం తరించుకుంటూ 10 మందికి తెలియాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సూలూరుపేట పడుతూ మనకి నిజంగా కూడా మరి వాజ్పేయి గారు 101 జయంతి సందర్భంగా ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. భారత్ మాతాకి జై. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, భారతదేశ ముద్దుబిడ్డ, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా సూలూరుపేట భారతీయ జనతా పార్టీ శాఖ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ సూలూరుపేట బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు పలు చోట్ల చేపడతాయి. ఇందులో భాగంగా ఈరోజు మేము వాజ్పేయి గారికి సూలూరుపేట భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పిస్తూ మన వాజ్పేయి గారి యొక్క గొప్పతనం ప్రపంచం మొత్తం గుర్తించింది. వాజ్పేయి గారి యొక్క నైతిక రాజకీయాలని ఆదర్శంగా తీసుకొని మన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయినాడంటే ఆయన ఆశయాలని, ఆలోచనల్ని నిబద్ధతతో ఆచరణలో పెట్టడం ద్వారా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా కనెక్టివిటీ, అనుసంధానం అనేది అనుకున్నాడు. ఆ అనుసంధానం అనేది రోడ్లు కావచ్చు, రైళ్లు కావచ్చు, నౌకా దళాలు కావచ్చు, అన్ని విధాలుగా నదులు అన్ని అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా గ్రామీణ సడక్ యోజన అనే పేరుతో గ్రామాల నుండి పట్టణాలకి కనెక్టివిటీని పెంచి గ్రామీణ సడక్ యోజన పేరుతో రహదారులు నిర్మించడం జరిగింది. అదేవిధంగా స్వర్ణ చతుర్భుజి పేరుతో భారతదేశం మొత్తం హైవేలు కలవడానికి ఆయన శ్రీకారం చుట్టడం ప్రపంచవ్యాప్తంగానే ఒక సంచలనమైన విషయం. ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోడ్ బడ్జెట్లో ఉన్న గవర్నమెంట్లో ఇది సాధ్యమా అనేది అందరూ పలువురు విమర్శించారు. అటువంటిది అతి త్వరలో, అతి తక్కువ కాలంలో ఆయన స్వర్ణ చతుర్భుజిని సాధించి భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా చేశాడు. అభివృద్ధిలో ఎంత స్పీడ్గా చేయొచ్చు, ఎంత తొందరగా చేసేది. అదేవిధంగా దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా మనం
దానికి కొన్ని వేల కిలోమీటర్ల లెక్కన మనం భారతదేశం మొత్తం కనెక్టివిటీ మారుమూల రాష్ట్రాలకు సైతం, ఈశాన్య రాష్ట్రాలకు సైతం, బార్డర్లకు సైతం ఎక్కడంటే అక్కడ మనం కనెక్టివిటీ పెంచుకొని రోడ్డు రహదారులు ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా విమానయాన శాఖ కానీ, అదేవిధంగా నౌకా శాఖ కానీ కనెక్టివిటీ పెరుగుతుంది. త్వరలో నదుల అనుసంధానం జరిగేదానికి మన వాళ్ళు ప్రక్రియ మొదలుపెట్టారు. ఆయన ఆశయాలు ఈ కనెక్టివిటీతో మనకు ప్రజల యొక్క జీవన విధానం మెరుగుపడేదానికి ఎంత కృషి చేశాడంటే ఆ కృషికి ఫలితం మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం భావితరాలకు కూడా మనం అందించడానికి దాన్ని మనం ఆచరించి భావితరాలకు అందించే దాని విధంగా ప్రయత్నించాలి. ఒక్క సీటుతో భారత ప్రధాని బాధ్యతలను వదులుకోగలిగిన నైతిక బాధ్యత కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరే. ప్రతిపక్షాలు సైతం విమర్శించకుండా, పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు సైతం విమర్శించకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షం సైతం మెచ్చుకుంటూ అదే విధమైన రీతిగా ఆయన హాస్యాస్పదమైన చతురత్వంతో చేసిన వాగ్దాటితో చేసిన ప్రసంగాలు ఇప్పటికే మనల్ని ఊవిళ్ళు ఉత్తేజపరుస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి మహనీయుడిని మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన స్మృతి పదం ఈరోజు స్మృతి దివాస్గా మనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఇతర పార్టీ నాయకులకి మరియు సూలూరుపేట జనసందోహానికి ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్.